రైట్, ఇక ఉమ్మడి నిజామాబాద్ నుంచి రవీందర్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. రవీందర్, మీరు చెప్పండి, అందరికీ రుణమాఫీ చేస్తామని చెప్పి కొంతమందికే రుణమాఫీ చేయడాన్ని ఎలా చూడాలి అసలు? ప్రభుత్వం ఇవాళ స్పష్టంగా అర్థమవుతుంది, తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది. రైతులకు ఇబ్బంది కలిగించే ప్రక్రియను మరోసారి ప్రభుత్వం అనేక రకాలుగా అనేక పర్యాయాలుగా ప్రభుత్వం వివరించిన సందర్భం స్పష్టంగా కనబడుతుంది. ఇవాళ రైతులకు రుణమాఫీ చేయకపోవడంతో పాటు, రైతులకు ఇస్తామన్న రైతు భరోసా అందించకపోవడంతో పాటు, రైతులకు దక్కాల్సినటువంటి 500 రూపాయలను ఇవ్వకపోవడంతో పాటు, అదే విధంగా ఏవైతే కౌలు రైతులకు దినసరి కూలీలకు పెంచుతామన్నటువంటి రైతు భరోసా, అదే విధంగా 12,000 రూపాయల విషయాన్ని నాంచే ప్రయత్నం ప్రభుత్వం వర్షం నుంచి స్పష్టంగా కనబడుతుంది. అనేక రకాలుగా ఇవాళ రైతులను ఇబ్బంది పెట్టే ప్రక్రియకు రేవంత్ రెడ్డి సర్కారు అనేక రకాలుగా కొరువులు పెట్టే ప్రయత్నం అయితే స్పష్టంగా కనబడుతుంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా రైతులు గతాన్ని మరోసారి గుర్తు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాలం తిరగబడ్డదా, లేదా కాంగ్రెస్ నాయకులు కన్నేశారా, లేదా వీరు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారనే ఆలోచనతో రైతాంగం అంతా ఆవేదన ఆందోళన వ్యక్తం చేస్తున్న సందర్భం స్పష్టంగా కనబడుతుంది. సంవత్సర కాలంలోనే ప్రకృతి శాపం లాగా కాంగ్రెస్ పాలకుల శాపం స్పష్టంగా కనబడుతుంది. ఒక సంవత్సరం లోపలే మార్పు అన్నారు, ఆ మార్పు స్పష్టంగా రైతులను నెమరు వేసుకుంటున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కొనసాగిన కాలంలో పరిస్థితి ఏ విధంగా ఉంది, రేవంత్ రెడ్డి పాలనలో రైతాంగం ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఏ విధంగా ఉంది అనే అంశం పైన యావత్తు రైతాంగం ఇప్పుడు చర్చించుకుంటున్న సందర్భం స్పష్టంగా కనబడుతుంది. ముఖ్యంగా రైతుకు అందించాల్సినటువంటి రైతు భరోసా విషయంలో, అదేవిధంగా పంటకు పెట్టుబడి సాయం విషయంలో, అదేవిధంగా కౌలు రైతులకు బోనస్ విషయంలో అనేక కొరువులు పెడుతున్నటువంటి పండించిన పంటకు కొనుగోలు చేయకపోవడంతో మళ్ళీ మార్కెట్ లో నకిలీ విత్తనాలు, అదేవిధంగా ఎరువులు విత్తనాల కోసం మళ్ళీ క్యూ లైన్ లో నిలబడాల్సిన దుస్థితి, అనేక రకాలుగా ఇవాళ రైతాంగం ఎదుర్కొంటున్న పరిస్థితులపై గతాన్ని కంపారిజన్ చేసుకొని వర్తమానాన్ని ఊహించుకున్నటువంటి రైతాంగం ఆవేదన ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక చిన్న పొరపాటు ఎంత వినాశనానికి దారి తీసిందో ఇవాళ రైతులు చర్చించుకుంటున్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా కొనసాగిన కాలంలో ఇలాంటి పరిస్థితి, ఇలాంటి దుస్థితి ఏ ఒక్క చిన్న సన్నకారు రైతులకు ఎరగలేదు, చూడలేదు. 10 సంవత్సరాల పాటు ఎలా గడిచిందనే విషయాన్ని నెమరు వేసుకున్న సందర్భం స్పష్టంగా రైతులు ఆలోచన చేస్తున్నారు. 11 పర్యాయాలుగా నేరుగా రైతుల ఖాతాలో రైతు బంధు పడ్డది. ఆ రైతు బంధు ఇప్పుడు ఎక్కడికి పోయింది, ఎవరు దీన్ని అడ్డుకుంటున్నారనే విషయం పైన యావత్తు రైతాంగం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆవేదన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతులు ఎందుకు డిక్లరేషన్ ఇవ్వాలి, రైతు డిక్లరేషన్ ఇవ్వాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది, యాచించే విధంగా రైతులకు రేవంత్ రెడ్డి సర్కారు వ్యవహరిస్తున్న తీరు పట్ల, ఆ రకంగా ఆలోచన చేస్తున్నటువంటి పాలకుల పట్ల యావత్ రైతాంగం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. డిక్లరేషన్ పేరుతో తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది. ఇవాళ శాటిలైట్ ఆధారంగా ఏదైతే మ్యానుఫ్యాక్చర్ చేయాలనుకుంటున్నారో, ఏ శాటిలైట్ ఏ విధంగా పనిచేస్తుందో తెలియని దుస్థితి పరిస్థితి కనబడుతుంది. అందువల్ల రైతులు అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. ఇవాళ పండించిన పంటకు గిట్టుబాటు ధర రాక దాదాపుగా నిజాం సాగర్, అదేవిధంగా ఎస్ఆర్ఎస్పి దిగువ ప్రాంతంలో ఉన్నటువంటి పంటలను ఈపాటికే రైతులు అమ్ముకోవడం జరిగింది. ముందుగా ఏ ఒక్కరికి కూడా బోనస్ అందలేదు. అందనటువంటి రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్లాల్లోనే పంటలను వినాశనం చేసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు గిట్టుబాటు ధర రాక అనేక పంటలను నేలపాలు చేసిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి అనేక పంటలకు, అదేవిధంగా అనేక రకాలుగా పండించినటువంటి పంటలకు గిట్టుబాటు ధర రాక మధ్యలోనే పంటలను క్రాప్స్ ను తగలబెట్టిన దుస్థితి పరిస్థితి ఏర్పడే సందర్భం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్పష్టంగా కనబడుతుంది. రైతులైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ కొనసాగిన సమయంలో ఇలాంటి పరిస్థితి లేదని ఆవేదన ఆందోళన వ్యక్తం చేసిన సందర్భం స్పష్టంగా కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ రవీందర్.